హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు వచ్చింది. కేవలం 3 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలియడం జరుగుతుంది. నిన్న డిసెంబర్ 12 జరిగినటువంటి ఎపిసోడ్లో గౌతమ్ అండ్ అవినాష్ ని బిగ్ బాస్ వేరువేరుగా పిలిచి కన్స్ట్రక్షన్ రూమ్ లో సర్ప్రైజ్ చేయడం జరుగుతుంది. అంటే సీజన్ 8 లో వాళ్ళు ఎలా ఆడారు, ఏం చేశారు అన్ని ఫోటోల రూపంలో అండ్ వీడియో రూపంలో చూపడం జరుగుతుంది. అండ్ వీడియో చూసిన తర్వాత గౌతమ్ కొన్ని వాల్యుబుల్ మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇంకా గౌతమ్ వచ్చేసి, నేను బిగ్ బాస్కి వచ్చినటువంటి కొత్తలో కొందరిని నమ్మడం జరిగింది, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవ్వడం జరిగింది, కొన్నిట్లో అట్టవడం జరిగింది. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను, ఒంటరిగా నిలబడాలి, ఒంటరిగా పోరాడాలి, నా కోసం ఎవరు రారని డిసైడ్ అయ్యి నేను ఒంటరిగానే గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. ఎవరు సపోర్ట్ లేకుండా నిలబడాలనుకున్నాను. ఆ విధంగా నేను సక్సెస్ అయ్యి ఇప్పటి వరకు లాస్ట్ దశకు వచ్చానని చెప్పేసి గౌతమ్ చెప్పడం జరుగుతుంది. బిగ్ బాస్ 8లో నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీవు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, నీవు ఎవరితోటి ఇన్ఫ్లుయెన్స్ కాకు, నీ ఆట నీవు ఆడు, అది నీ ఓన్గా నీ గేమ్ ఆడని చెప్పేసి మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ విధంగానే బిగ్ బాస్ సీజన్ 8లో నేను ఆడుతూ రావడం జరిగింది. ఆ విధంగా నేను సక్సెస్ అవ్వడం జరిగింది. నాకు ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం కల్పించి నాకు ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడేటట్టు చేశారు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పడం జరుగుతుంది గౌతమ్. తర్వాత అవినాష్ వస్తాడు, ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు నబీల్కి థ్యాంక్స్ చెప్తాడు. అవినాష్ ఇంతకు ముందు మాట్లాడిన రోహిణి, తేజ మాటలను గుర్తు చేస్తాడు. కమీడియన్స్ ఎవరు ఫైనలిస్ట్ కాలేరు, ఒకవేళ ఫైనలిస్ట్ అయినా కూడా సీజన్ లో కప్పు తీసుకోవడం జరగదని చెప్పి వాళ్ళన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. ఏదో విధంగా నేనైతే ఇప్పటి వరకు ఫైనలిస్ట్ అయ్యాను, థ్యాంక్స్ నబీల్, నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి కాపాడినందుకని చెప్పేసి నబీల్కి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. కాకుండా శ్రీముఖి వచ్చినటువంటి ఎపిసోడ్ నాకు లక్కీ ఎపిసోడ్. నేను లక్ వల్ల ఇంతవరకు రాలేదు, గేమ్స్ ఆడి నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఇంతవరకు వచ్చాను. అన్ని గేమ్స్ సరిగ్గా ఆడడం వల్లే నేను ఫైనలిస్ట్ అయ్యానని చెప్పేసి అవినాష్ చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ 12 ఎపిసోడ్లో గౌతమ్ డిస్కస్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ ఒక మాట అయితే ఆలోచింపజేసే విధంగా చెప్పడం జరుగుతుంది. అమ్మానాన్నల కోసం మాత్రమే బతకండి, మీ అమ్మానాన్నలు మించినటువంటి దైవం లేదు అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కాకుండా గౌతమ్, మా అమ్మ చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చే నేను ఇంతవరకు గేమ్ ఆడడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేయకు, ఎవరితోటి ఇన్ఫ్లుయెన్స్ కాకు, నీ గేమ్ నీ వాడు, ఒంటరిగా మాత్రమే పోరాడు, ఒక్కడవే ఒంటరిగా నిలబడి పోరాడు, నీ కోసం ఎవరు రారు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను గేమ్ ఆడటం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది అని చెప్పేసి గౌతమ్ చెప్పడం జరుగుతుంది డిసెంబర్ 12 ఎపిసోడ్లో. ఇంకా గౌతమ్ వచ్చేసి బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్తూ, తల్లి తండ్రి గురువు అంటారు, మీరు నాకు గురువుతో సమానము, ఎందుకంటే నాకు ఈ అవకాశం కల్పించి ఈ ప్లాట్ఫామ్ మీద నేను ప్రూవ్ చేసుకున్నటికి సహాయపడ్డారు, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని గౌతమ్ చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్ తో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.